పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును ఎల్లప్పుడు యేసు దీవించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరి ఉద్దేశములతో మన ఉద్దేశంలో ప్రభువును కల్పించుకుంటూ ప్రార్థిస్తాం. క్రైస్త అనిత జీవితంలో కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గొప్ప కార్యములన్నింటిని బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. శ్రీదేవి మంచి ఆరోగ్య, మానసిక ప్రశాంతత, ఉద్యోగ భద్రత, త్వరలో సురక్షితమైన ప్లేస్కు ప్రమోషన్ వచ్చినట్లుగా ఒక వ్యక్తిగత సమస్య నుండి విడుదల, శ్రావణ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ పూర్తి అయినందుకు త్వరలో జాబ్ వచ్చినట్లుగా, లక్ష్మి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు శ్రీదేవి. అలాగే రష్మి జన్మదినోత్సవ సందర్భంగా యేసు తిరుగుదయమునకు మరియ తల్లికి పునీత అంతోని వారి కృతజ్ఞతగా ఆమె మంచి ఉద్యోగం, ఆరోగ్యం కొరకు, అలాగే కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనలు, శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు ఉషా కుటుంబ సభ్యులు. రష్మి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ఆద్య రాజ్ 4వ జన్మదినోత్సవ సందర్భంగా దివ్య కారుణ్యమూర్తి చల్లని చూపు ఆ బిడ్డపై ఉండినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, పి చంద్రయ్య మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత కొరకు, 2వసారి గర్భఫలముతో దీవించినందుకు త్రియక దేవుని కృతజ్ఞతగా ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మించినట్టుగా కుటుంబ సభ్యులందరిపై మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఉదయం 6:30 గంటలకు మా యొక్క ఎస్విడి సంస్థకు చెందినటువంటి ఫాదర్ బ్లేస్ అనే ఫాదర్ గారు తన యొక్క జీవిత యాత్రను ముగించుకొని పరలోకం వెళ్ళినటువంటి రోజు. ఫాదర్ బ్లేస్ గారు అనేక చోట్లలో ఆంధ్ర, తెలంగాణలో ఇక్కడ సేవ చేసినటువంటి కుమారుడు. అలాగే తమిళనాడులో కూడా అనేక ప్రదేశంలో దేవుని యొక్క సేవ చేసినటువంటి కుమారుడు. ఈరోజు ఉదయం ప్రభు సన్నిధికి వెళ్ళినటువంటి ఫాదర్ గారిని దేవుడు ఆశీర్వదించి ఆయనకి పరలోక భాగ్యాన్ని దేవుడు దయచేసి ఇంకొక కుమారుడి మనందరి తరఫున ప్రార్థించుటకై, విజ్ఞాపన ప్రార్థన చేయుటకై ఎన్నుకోవాలని ఫాదర్ గారి యొక్క ఆత్మశాంతి కొరకై ప్రత్యేకంగా ప్రార్థించుకుంటూ కూడా మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. ఒక వ్యక్తి తలంపులు నెరవేరినట్లుగా దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా నూతనంగా ప్రారంభించిన వ్యాపారం దేవుని కృపతో నూరంతలుగా ఫలించినట్లుగా, బిడ్డలకు విశ్వాసము, దైవ జ్ఞానము, ఉద్యోగం, బంగారు భవిష్యత్తు కొరకు పునీత జోజప్ప గారు మరియు తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసు తిరుగుదయం పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అల్లం నిఖితాకి దేవుడు కృపతో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, ఆటంకాలన్నింటి నుండి విడుదల, సవాళ్ళను ఎదుర్కొని ముందుకు సాగుటకు కావలసిన కృపను దేవుడు దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మండపాటి చిన్నపరెడ్డి, శౌరులు, రితీష్ రెడ్డి, రియోనా, సంప్రీత్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా దివ్య కారుణ్యమూర్తి దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే జడ్డు రాయపరెడ్డికి దేవుని కృపతో మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా దేవమాత మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు శ్రీధర్ రెడ్డి, రజని, ప్లస్సి, స్నేహిత కుటుంబం. స్నేహితకి 3 గంటల ప్రార్థన ద్వారా 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చినందుకు కృతజ్ఞతగా పై చదువులో అభివృద్ధి, ఆరోగ్యం, మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు స్నేహిత, డాక్టర్ ఆఫ్ శ్రీలత. మర్సీ, సుహాసిని, ఎల్లమండ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పాప శాపం నుండి విడుదల, 3 బిడ్డలు ప్రభు గవర్నమెంట్ జాబ్తో దీవించబోతున్నందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం, ఆర్థిక అభివృద్ధి, సొంత గృహముతో ఆశీర్వదింపబడినట్లుగా ఫాదర్ సెల్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి తన యొక్క సాక్ష్యాన్ని రోజు మనము స్పాన్సర్షిప్లో ఒక సాక్ష్యం వింటున్నాం. అలాగే ఈరోజు కూడా నా పేరు షారన్ మోసెస్, నా తల్లి మరియా బ్లండీ నా అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ప్రతిరోజు 3 గంటల సమయంలో ఆమె కొరకు ప్రార్థిస్తూ ఉండేదాన్ను. ఒకరోజు ఫాదర్ సెరిల్ గారు స్పాండిలిటిస్ నుండి ఒకరికి స్వస్థత కలుగుతుంది అని ప్రవచనం చెప్పారు. నేను వాగ్దానం నా తల్లి కొరకే అని వెంటనే స్వీకరించాను.
తర్వాత నేను ఆమెను డాక్టర్ వద్దకు టెస్ట్ నిమిత్తము తీసుకుని వెళ్ళగా స్కాన్ ఎక్స్రే తీసి ఆమె స్పాండిలైటిస్ నుండి స్వస్థత కలిగింది అని చెప్పారు. దేవునికి స్తోత్రం. దేవుడు మా కుటుంబంపై కురిపించిన దీవెనలను బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఏర్వా జోజిరెడ్డి, శిరీష కుటుంబం కృతజ్ఞతగా, అలాగే తేజస్వినికి జర్మనీ వీసా అప్రూవ్ అయినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి తలంపులు నెరవేరినట్లుగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబోయే రోజులలో ఇంకా ఎక్కువగా దీవించినట్లుగా కీర్తి, సంతాన వరం, మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, చేయి పనులలో దేవుడి తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పాటిబండ్ల సాగర స్వప్న సొడోములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, కుటుంబంలో శాంతి సమాధానం చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి కొరకు ఈ దినం 7వ జన్మదినోత్సవం కొనియాడుచున్న రిత్విక మంచి ఆరోగ్యం, ఫస్ట్ క్లాస్లో వెళుతుండగా మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రిత్విక, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఒక వ్యక్తి తలంపులు నెరవేరినట్టుగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబో రోజులలో దేవుని దీవెనలు అపారంగా కురిపించబడినట్లుగా కీర్తి, సంతానవరం, మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం చేయబో పనులన్నింటిలో దేవుడి తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. నాగోత్, అమూల్య, జీవన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు ఆద్విత, జాన్విత దైవ జ్ఞానం, దైవ ప్రేమలో వీరు ఎదగనట్లుగా కుటుంబంకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి జీవితంలో గత నెలంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఈ నెలంతా చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా సుశీల్ రాజ్ మంచి ఆరోగ్యం, అభివృద్ధి, జసిలీనా మంచి ఆరోగ్యం, బేబీ మెర్లిన్, ఎమ్మ మంచి ఆరోగ్యం, వినీత్ రాజ్ మంచి ఉద్యోగం, ప్రయాణంలో దేవుని సంరక్షణ, ఫాదర్ సెల్ గారికి వారి బృందం ఇక మంచి ఆరోగ్యం కొరకు, అలాగే అన్నమ్మ దేవరాజ్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సిరిల్, హర్ష జేఈఈ మెయిన్స్లో మంచి మార్కులు సాధించినందుకు కృతజ్ఞతగా, 15న రాయబోయే జేఈఈ అడ్వాన్స్ పరీక్షలలో మంచి ఉత్తీర్ణత కొరకు, ఐఐటిలో సీటు వచ్చినట్లుగా కుటుంబమందు శాంతి సమాధానం, సిరిల్, షష్విన్ మంచి ఆరోగ్యం, జ్ఞానం, సతీష్, శ్వేత మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే నిన్నటి రోజు ఇంకొక పేపర్లో ఉన్నటువంటి స్పాన్సర్షిప్ను నేను మర్చిపోయి చదవలేదు. అందువలన వారందరినీ తలంచి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. నిన్నటి రోజు మన మధ్యలో బాగుగా ప్రార్థన చేసుకుంటూ అందరిగా మారినటువంటి ఫాదర్ సిజో గారు తన యొక్క తండ్రి మిస్టర్ ఎంఏ ఆంథనీ గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడారు. మిస్టర్ ఎంఏ ఆంథనీ గారు, మిమ్మల్ని దేవుడు బహుగా అక్కడ మీ చర్చిలో వాడుకున్నాడు సేవలో. మీకు ఒక రివార్డు కూడా రీసెంట్గా వచ్చినట్టు వింటున్నాం. కంగ్రాచులేషన్స్ టు యూ. మీకు హ్యాపీ బర్త్డే టు యూ మిస్టర్ ఎంఏ ఆంథనీ. బర్త్డే సందర్భంగా ప్రత్యేక దీవెనలు ఫాదర్ సిజో గారి కుటుంబం మీద రావాలని కూడా మనం ప్రార్థిస్తాం. అలాగే ఇక్కడ మన మధ్యలో సేవ చేస్తున్నటువంటి పని చేస్తున్నటువంటి గోపాల్ తన యొక్క బర్త్డేను నిన్నటి రోజు కొనియాడి ఉన్నాడు. ఆయనను, తన కుటుంబాన్ని, 2 పిల్లలను దేవుడు ఆశీర్వదించి వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని హ్యాపీ బర్త్డే టు యూ గోపాల్, నిన్నటి రోజు అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. అలాగే మన మధ్యలో సేవ చేస్తున్నటువంటి జయకాంటర్, ఆమె యొక్క కొడుకు రాబర్ట్ కూడా తన యొక్క జన్మదినోత్సవాన్ని నిన్నటి రోజు కొనియాడి ఉన్నాడు. రాబర్ట్, ఫర్ ఆల్ దట్ యువర్ మమ్మీ డస్ సర్వీస్ హియర్, మే గాడ్స్ బ్లెస్సింగ్ కమ్ అపాన్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ రాబర్ట్, గోపాల్ అండ్ మిస్టర్ ఎంఏ ఆంథనీ. ఇక ఈ దినమున ఎవరెవరైతే ప్రార్థన అడుగుతున్నారో వారందరినీ తలంచి, మరి ముఖ్యంగా ప్రతిరోజు నేను మిమ్మల్ని ప్రార్థన అడిగినట్టు నూతనంగా ఇప్పుడు సేలంలో, తమిళనాడులో కడుతున్నటువంటి ఆ రెట్రీట్ సెంటర్ని కూడా ప్రభు ఆశీర్వదించి, నన్నును అక్కడ పనిచేయబోతున్న బృందాన్ని కూడా ఆ వాతావరణములన్నింటినీ దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని బిల్డింగ్ పనులన్నింటినీ ప్రభు చక్కగా నిర్మించి అది ఎప్పుడు ఓపెన్ కావాలో దానికోసం ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు అందరు కలిసి ఇన్ని ఉద్దేశములను ప్రభుని కర్పిస్తూ భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. ఇంగ్లీష్ వడకంలో ఈ రోజు నుండి పాల్గొంటున్న అందరినీ కూడా ఆశీర్వించమని, మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవ ఎటత్తగని దైవ కృప
విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగరగము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎస్విడి ఫౌండర్ పునీత అర్నాల్డ్ జాన్సన్ గారు వారి కుటుంబంలో ఇంగ్లీష్లో ప్రొలాగ్ అంటారు యోహాను సువార్త నుండి. దాన్ని రోజు చదివి వాళ్ళు పిల్లలతో పాటు తల్లిదండ్రులు ప్రార్థించే వాళ్ళంట. అందుకే మా సంస్థకు ఆ ఇంటిలో పుట్టి పెరిగినటువంటి కుమారుడు స్థాపకుడుగా మారి యేసు సభ కాదు దైవ వాక్కు సభ అని పేరు పెట్టి పిలిచాడనమాట. See, this is the prologue that was every day read by our founder's family, St. Arnold Johnson, SVD founder. And every day as they went on reading the prologue, finally he was called by God and he became a founder of a beautiful congregation, SVD, as Father St. Arnold Johnson began the congregation and it was named Society of the Divine Word. 79 దేశాలలో మేము ఇప్పుడు సేవ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ సెంటర్ని, అలాగే తమిళనాడులో కడుతున్నటువంటి ఎస్విడి సంస్థకు ఇచ్చినటువంటి సెంటర్ని ప్రభు ఆశీర్వదించమని ఈరోజు అలాంటి ఒక పాటను మనం సెలెక్ట్ చేసి పాడుతున్నాం. యోహాను 1:1 ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. John 1:1 we hear, in the beginning there was God's word, and the word was with God, and word was God. John 1:4 యోహాను 1:4 ఆయన యందు జీవముండెను, ఆ జీవము మానవులకు వెలుగయ్యెను. In him there was life, and that life became light for all the people in the world. భక్తితో పాడుదాం. దేవుని వాక్కులో ఇంత గొప్ప శక్తి ఉంది కావున చిన్న సంస్థగా స్టార్ట్ అయినది గొప్ప వృక్షముగా 79 సంవత్సరాలు దేశాలలో పనిచేస్తున్న ఎస్విడి సంస్థ కోసం ప్రార్థించుకుంటూ ఈ పాటను భక్తితో ప్రభువునకు అంకితమై పాడుదాం.
వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను, ఆ వాక్కే మనుష్య పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. నిత్య జీవం ఇచ్చే వచనం, సత్య మార్గం చూపే వచనం, మానవుడైన వచనం, యేసే జీవ వచనం. నిత్య జీవం ఇచ్చే వచనం, సత్య మార్గం చూపే వచనం, మానవుడైన వచనం, యేసే జీవ వచనం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. జీవమిచ్చును యకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము. ఆమేన్. శరణ్య అనే వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. యుఎస్ఏలో ఇంకొక దేశంలో మరి వీసా విషయంలో పోరాడుతున్నటువంటి ఇద్దరికి దేవుడు ఈ నెలలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు పెదవుల నుండి
వెలువడినటువంటి మాటలు కరుణాపూరితమైన మాటలు అని లూకా 4:22 వింటున్నాం. అందుకే ఆయన మాటను వినుటకై ప్రజలు తహతహలాడుచు ఆయన దగ్గరికి వచ్చారని కూడా వింటున్నాం. Luke 4:22 we hear people were all wonder-struck the way the gracious words came out of the mouth of Jesus. అందుకే మనం పాడబోతున్నాం కరుణను చూపే వచనం. అలాగే వాక్యము ద్వారా మన పాపములన్నీ కడుగబడతాయని యోహాను 15:3 చదువుతున్నాం. అందుకే కలుష్యము బాపే వచనమును పాడబోతున్నాం. John 15:3 we hear will listen to word of God, it takes away our sins. ఆనందమిచ్చే వచనం, అలాగే ఆరోగ్యం ఒసగే వచనం. 107వ కీర్తన 20వ వచనం అలా చెప్తుంది. Psalm 107:20 says it gives us health, good health of mind and body, healing flows. భక్తితో పాడదాం. ఇన్ని జరుగుతాయి వాక్యం గురించి మనం ధ్యానించినప్పుడు. ఇవన్నీ పాట పాడుతున్నప్పుడు జరుగునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. కరుణను చూపే వచనం, కలుషము బాపే వచనం, ఆనందమిచ్చు వచనం, ఆరోగ్యం మొసగు వచనం. కరుణను చూపే వచనం, కలుషము బాపే వచనం, ఆనందమిచ్చు వచనం, ఆరోగ్యమొసగు వచనం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం. జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం. జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. దేవుని వాక్యాన్ని పాటగా పాడాం. ఇప్పుడు విన్నదన్నీ జరగాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నా త్రోవకు వెలుగు వచనం, నా బాటకు దీపము వచనం అని 119వ కీర్తన 105వ వచనంలో మనం వింటున్నాం. We hear God's word is a lamp for our path and light for our way. చీకటిలో ప్రకాశించే వచనం
వెలుగైన యేసుక్రీస్తుని వచనమని యోహాను 1:5 పాటగా పాడబోతున్నాం. ఇట్ ఈస్ ద వర్డ్ దట్ బికమ్స్ లైట్ అమిడ్స్ట్ డార్క్నెస్. ఈ అంధకారముతో నిండినటువంటి లోకంలో ఈ పాట పాడినప్పుడు అంధకారమును ఆ రోజు ఒక్క మాటతో పాస్పం చేసినటువంటి దేవుని వాక్కు ద్వారా ఇప్పుడు మీ అందరి ఇంటిలలో వెలుగు వచ్చునుగాక, ఆమేన్, చీకటి తొలగిపోవునుగాక. ఆమేన్. విడుదలతో కూడిన జీవితమునకై దేవుడు మనలందరినీ నడిపించాలని భక్తితో పాడుదాం. నా దారికి దీపము వచనం, త్రోవకు వెలుగైన వచనం, చీకటిలో ప్రకాశించే వచనం, వెలుగైన యేసు వచనం. దారికి వెలుగైన వచనం, త్రోవకు వెలుగైన వచనం, చీకటిలో ప్రకాశించే వచనం, వెలుగైన యేసు వచనం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం. జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం. జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. ఏప్రిల్ నెలలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం గడిచిన నెలంతా ధ్యానించాం. ఊహించనిది జరుగును, అడిగిన దానికన్నా ఒసగును. కొందరికి అది జరిగింది. ఈ నెలలో కూడా ఆ వాగ్దానంతో, మే నెలలో వాగ్దానంతో ప్రార్థించండి. ద లార్డ్ సేస్ మోర్ దెన్ వాట్ యూ క్యాన్ ఇమాజిన్ అండ్ ఆస్క్, గాడ్ విల్ గివ్ యూ. క్లెయిమ్ దట్స్ ఏప్రిల్ మంత్. సమ్ పీపుల్ ఆల్రెడీ డిక్లేర్డ్. కంటిన్యూ టు ప్రే ఇన్ ద మంత్ ఆఫ్ మే. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రార్థన చేసుకుందాం. ఈ నెలలో భయంకరమైన ఎండలో ఈ వాతావరణంలో ఉన్న ప్రజలందరికీ మంచి వాతావరణం దేవుడి దయచేయమని ప్రార్థిస్తాం. as the climate is not very conducive with a terrible heat all over the India, let us pray for the special climate and also for the protection
అందరు కలిసి ప్రార్థించండి. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఈ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాకు కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును TMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమునే మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. Jesus, I trust in you. పునీత ఫాస్టినమ్మ గారు, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరి ప్రార్థన ద్వారా దేవుడు రేపటి దినంతో ఇంకొక సంవత్సరంలో నేను అడుగు పెట్టడానికి నా గురుత్వ జీవితంలో దేవుడు సహాయం చేశాడు. మీ అందరికీ ఒక కృషి, మీరు నా కోసం చేసిన ప్రార్థన, ఇవన్నిటికీ ముందుగానే మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ స్టూడ్ విత్ మీ ఫర్ మోర్ దెన్ 30 years నౌ ఫర్ దిస్ వండర్ఫుల్ జర్నీ as a priest and especially in Andhra, Telangana. So many years of my priesthood, it is you who encouraged me, stood with me. 30 సంవత్సరాల కంటే ఎక్కువగా దైవ సన్నిధిలో, దేవుని సన్నిధిలో గడపగలిగాను. 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, 2 రాష్ట్రంలో పని చేయగలిగాను. తర్వాత 27 సంవత్సరాలు ఈ పరిచర్య చేయగలిగాను. ఇటువంటి గొప్ప రాష్ట్రాన్ని, ప్రజలను దేవుడు నాకు ఇచ్చినందుకు ముందుగానే మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మే నెలలో మనకు ఇచ్చిన వాగ్దానం, మానవునికి అసాధ్యము దేవునికి సాధ్యము. వాట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మార్టల్, ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అందువలన దేవునికి ఏదైతే మీరు ప్రభువా నాకు అసాధ్యంగా ఉందయ్యా అని అనుకుంటున్నారో అవన్నీ ఈ వాగ్దానం ద్వారా దేవుడు సాధ్యం చేయునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రతి 2వ ఆదివారం మనము యువకులకు సదస్సు, ప్రత్యేక మరి ముఖ్యంగా దేవుని యొక్క వాగ్దానంతో కూడినటువంటి ప్రవచనముతో కూడిన సమావేశం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, యువకులందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను మరి ఈ అపాయింట్మెంట్లో మిమ్మల్ని నేను యువకులుగా కలుసుకునే చివరి అవకాశం. అందువలన యువకులందరికీ విషయాన్ని తెలియచేస్తూ, వచ్చే ఆదివారం ఇక్కడ పెద్ద హాల్లో కాదు, అటు అర్నాల్డ్ భవన్ క్రింద ఉన్నటువంటి భవనంలో, అక్కడ మీకు ప్రత్యేకంగా దైవ జనులందరితో, మీ అందరితో పాటు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ అనేక మందికి 2వ ఆదివారం దేవుడు మనందరి ద్వారా దీవెనకరంగా మార్చాడు. మీకు థ్యాంక్స్ చెప్పి మరొకసారి ఒక నూతన సెంటర్ సేలంలో, తమిళనాడులో తయారవుతుండగా దానికోసం మీ ప్రార్థన కూడా అడిగి మీ ముందు తలవంచి ప్రార్థన అడిగే అవకాశం నాకు జరుగుతుంది. ప్రతి 2వ ఆదివారం కదిలి వచ్చే యువకులందరికీ ఈ విషయాన్ని తెలియచేయండి. ఎందుకంటే ముందుగా నేను అనౌన్స్ చేయలేదు. ఐ కుడ్ నాట్ అనౌన్స్ ఇట్ బిఫోర్, బట్ ఓన్లీ ఫ్యూ డేస్ లెఫ్ట్ ఫర్ సండే. సో కైండ్లీ కన్వే దిస్ మెసేజ్ as I want to thank all the youth who used to come every second Sunday. And before I take the appointment in Tamil Nadu, Salem, and before June 7th, and this will be the final time I will be meeting them. So tell all the youth to come and bless me.
ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తితో మనం ప్రార్థన చేసుకుంటూ యోహాను 1:3 ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను, ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. John 1:3 In him everything was created, nothing in this world was created without him. John 1:3 సమస్తము ఆయన సృజించిన వచనం ద్వారానే సృష్టించాడు. ఇప్పుడు ఏ అవయములైతే పనిచేయట్లేదో వచనము దాన్ని సృష్టించునుగాక, నూతన సృష్టిగా మార్చునుగాక. కృపా సత్యముతో కూడినటువంటి వాక్యం మన మధ్యలో అవతరించనని యోహాను 1:14. It was full of grace, word of God was, and it came amongst us. John 1:14. We are singing that today. ఈరోజు పాఠనము దేవుని వాక్యంలో ఉన్న శక్తి గురించి మలయాళంలో చక్కటి పాట ఉంది, దాన్ని వినండి, భక్తితో తెలుగులో పాడుదాం. సమస్తము సృజించిన వచనం, సృష్టి అంతా చేసిన వచనం, కృపా సత్యముతో నిండిన వచనం, మహిమను చూపించే వచనం. సమస్తము సృజించిన వచనం, సృష్టి అంతా చేసిన వచనం, కృపా సత్యముతో నిండిన వచనం, మహిమను చూపించే వచనం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. ఈ గుర్తులో ప్రత్యేకంగా 2వ ఆదివారం ఇక్కడికి వచ్చి బలపడినటువంటి యువకులందరినీ నెక్స్ట్ లెవెల్కి దేవుడు చేర్చి, మరి ముఖ్యంగా రాబోయే ఈ ఆదివారం జరగబోయే సమావేశంలో నన్నును వారందరినీ బలపరచి రాబోయే దినములలో చేయబోతున్న ప్రతి ఒక్క మినిస్ట్రీని దేవుడు దీవించమని గుర్తులో భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జూన్ నెల వాగ్దానంను స్మరించి ముగించబోతున్నాం.
మంచికే మలచును, మంచిదే జరుగును. ఎన్నో నెలల ముందే, సంవత్సరం కాక మునుపే ప్రింట్ చేయబడిన క్యాలెండర్. మరి నా జీవితంలో కూడా అలాగే ఏది జరిగినా మంచికే మలచును, మంచిదే జరుగును అని ప్రభు పలికిన నెలలోనే కరెక్ట్గా రేపటి దినం ఇంకొక సంవత్సరంలో గురుపట్ట అభిషేకంలో ప్రవేశిస్తున్న నేను జూన్ 7వ తారీఖు అదే డేటున మరొకసారి ఇంకొక రెట్రీట్ సెంటర్ మరి నిర్మించే బాధ్యతను ఎంతో నమ్మకముతో మా సంస్థ నా మీద నమ్మకం ఉంచి, మీ అవసరం ఉంది దయచేసి హెల్ప్ చేస్తారని అడుగగా నేను ముందుకు సాగుతున్నాను. అందువలన ప్రత్యేకంగా తమిళనాడులో కూడా దేవుని యొక్క రాజ్యం రావాలని 10 సంవత్సరాల ముందు ప్రారంభించినటువంటి సెంటర్ని దేవుడు ఇప్పుడు కట్టుతూ ఉన్నారు. అందువలన అది కంప్లీట్ చేసి అక్కడ కూడా దైవరాజ్యం స్థాపించాలని ప్రత్యేకంగా మనమందరం కలిసి ఆ సెంటర్ కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఎస్, దిస్ పర్టికులర్ ల్యాండ్ వాస్ bought 10 years ago and now we are trying to prepare a beautiful center, retreat center there, and kindly continue to pray. ప్రతిసారి నేను వెళ్ళినప్పుడల్లా ప్రారంభం నుండి దేవుడు ఏ స్థాయికి నడిపించాడో అవన్నీ కూడా నా ఒక్క ప్రయత్నం కాదు, మీరందరూ కలిసి నాతో నిలబడి కన్నీళ్లు కార్చి ప్రార్థించి ఈ స్థాయికి ప్రతి సండేని లేపారు. అందువలన కర్ణాపురంలో కట్టినటువంటి హోలీ ల్యాండ్ని దీవించాలని, జీవధార డివైన్ సెంటర్ రాంపూర్ని దేవుడు దీవించాలని, నూతనీకరింపబడినటువంటి డివైన్ మర్సీ సెంటర్ని దేవుడు దీవించాలని, అలాగే ఇక్కడ అన్ని బిల్డింగ్స్ కంప్లీట్ చేశాం. నూతనంగా అన్నిటినీ పాత బిల్డింగ్స్ అన్నీ మరి పునర్నిర్మాణ కార్యక్రమాలు జరిగినాయి. రోడ్డు మీద మీరు ఇంకా మట్టి మీద నడవటానికి కూడా అవసరం లేదు, అన్ని రోడ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇవన్నిటిని ముగించిన తర్వాతనే దేవుడు ఇంకొక ప్రారంభం చేయాలని నన్ను తీసుకెళ్తున్నాడు. మీ ప్రార్థన నాకు ఎంతగానో అవసరం. కానీ మీలో కొంతమంది అనుకుంటున్నారు, మరి మీరు రారా ఫాదర్ అంటే, నేను నిన్నటి రోజు కూడా చెప్పాను, ఆంధ్ర తెలంగాణలో చాలా ప్రోగ్రామ్స్ నన్ను ఆల్రెడీ పోయిన సంవత్సరమే అడిగారు. ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ వస్తూ ఉంటాం. అవన్నీ కూడా నేను అనౌన్స్మెంట్ చేస్తుంటాను. 3 గంటల ప్రార్థన ఆపకుండా అక్కడ నుంచి నేను నడిపిస్తూ ఉంటాను. 3 o'clock ప్రేయర్ విల్ కంటిన్యూ టు టేక్ ప్లేస్ బికాస్ ఇట్ ఈస్ నాట్ అ ప్రోగ్రామ్. అది నాకు దేవుడు ఇచ్చిన పిలుపు, నా గుండెలో ఉన్నటువంటి భారం. ఎంతమందికి విశ్వాసంతో ప్రార్థించే వారికి అద్భుతాలు జరిగిందని మీకు తెలుసు. ప్రవచనములు ఈ ప్రోగ్రాం ద్వారానే స్టార్ట్ అయింది. అందువలన దేవుడు ఇచ్చిన బాధ్యత నేను ఆ సెంటర్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాను. మీరు వాచ్ చేసి దేవునిలో ఆనందించాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మళ్ళీ మీకు రిపీట్ చేసి నాకు ఇచ్చినదంతా మీకే పంచి పెడతానని నేను చెప్పాను. అందువలన ఎన్ని ఆత్మలు ఎన్ని సెంటర్లో రక్షింపబడ్డాయో, ఇక రాబోయే సెంటర్లో రక్షింపబడుతున్నాయో అవన్నీ కూడా ప్రవచన రూపంలో ఇవ్వబడినది. ఈ రోజుల్లో ఒకరోజు అది చెప్తాను. అందువలన ఇంత గొప్ప బాధ్యతను నన్ను నమ్మి మా ఎస్విడి సంస్థ నాకు అప్పచెప్పారు. చక్కగా దాన్ని చేసి ముగించే భాగ్యమును దేవుడు నాకు దయచేయమని, నా ఆరోగ్యమును దేవుడు దీవించాలని, మంచిగా అభిషేకముతో నింపబడిన వ్యక్తిగా ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఆ సెంటర్ని చేర్చడానికి నా కోసం కూడా ప్రార్థించాలని మీ అందరినీ ప్రత్యేక మనవి చేస్తున్నాను. రైల్వే ట్రాక్లో ఉన్నటువంటి మరి సేలం అనే ప్రదేశం నుండి గంట సేపట్లో 40 నిమిషాల్లో చేరే స్థలం, ఎయిర్పోర్ట్ నుంచి 1 గంట సేపట్లో చేరే స్థలమే ఈ స్థలము. ప్రత్యేకంగా ఆ స్థలంలో కడుతున్నటువంటి నిర్మాణం చేస్తున్నటువంటి ఆ బిల్డింగ్ పనులన్నిటినీ పూర్తి చేసి మేము అక్కడ కూడా దైవరాజ్యం స్థాపించాలని ప్రార్థించుకోండి. ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా నిర్మిస్తున్నటువంటి ఇంజనీర్స్ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు. వాళ్ళు చెప్తున్నారు, కడుతున్నప్పుడు ఒకరోజు విజిట్ చేసినప్పుడు, ఫాదర్ మేము చిన్నది కడుతున్నాం, ఇది మీకు సరిపోదన్నారు. వాళ్ళకు తెలియకుండా వాళ్ళు చెప్తున్నారు. అలాంటి ప్రదేశం అది. దేవుడు అక్కడ కూడా దైవరాజ్యం స్థాపించాలని ప్రత్యేక రోజు మీకు మెన్షన్ చేయడం, మీరు ప్రార్థిస్తారని, మనమందరం కలిసి ఆ సెంటర్లో ఆత్మల రక్షణ పొందుకొని ఒకరోజు పరలోకం వెళ్ళినప్పుడు అనేక ఆత్మలు మనతో వస్తాయని వాంఛ ప్రార్థిస్తూ ఈ పాటను పాడబోతున్న యెషయా 55వ అధ్యాయం 11వ వచనం, నా నోటి నుండి వెలువడు వాక్కును ఈ రీతిగానే ఉండును, అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. ఈ 3 నెలలు మీరు మళ్ళీ రిపీట్ చేయమని చెప్పాను కావచ్చు. ఈ సంకల్పం ఇది
నేను ఇంకా ఒక సెంటర్ కట్టడం మీ ద్వారా, మీ ప్రార్థన ద్వారా. ఎస్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. గాడ్ సెండ్స్ ఎ వర్డ్ అండ్ ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు గాడ్ వితౌట్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ సెంట్. భక్తితో పాడదాం. ప్రణాళికలన్నీ మీ జీవితంలో, నా జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ఈ గుర్తులలో ప్రత్యేకంగా జరగబోయే తొలివడకం, స్వస్థత మహాసభ, పెంతెకోస్తు పండుగ అన్నిటిని అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. వినేవారికి విశ్వాసమిచ్చే వచనం, ప్రభు సంకల్పాన్ని నెరవేర్చే వచనం, విశ్వసించిన వారందరికీ ప్రభు బిడ్డలుగా భాగ్యమిచ్చే వచనం. వినేవారికి విశ్వాసమిచ్చే వచనం, ప్రభు సంకల్పాన్ని నెరవేర్చే వచనం, విశ్వసించిన వారందరికీ ప్రభు బిడ్డలుగా భాగ్యమిచ్చే వచనం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం. జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం. జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. భక్తితో పాడి ఇప్పుడు విన్న వాక్కులో ఇంత గొప్ప బలం ఉంది కదా. ఇప్పుడే ఎన్నో మిలకలు మనం చూసాం ప్రవచన రూపంలో. నన్నును నా మాటను దేవుని మాటగా మార్చుకొని దేవుడు దీవించాలని వేచి ఉన్న ప్రజలందరికీ, మీలో చాలామంది ఇంకా నాకు అద్భుతం ఎప్పుడు ఫాదర్ అంటున్నారు, మీకు ఈరోజు జరగాలని ఆశతో ఈ గుర్తులో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకెప్పుడు ప్రభువా అద్భుతమని వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నాకు నేను రేపటి దినంతో ఇంకొక సంవత్సరంలో గురువుగా అభిషేకం పొందిన రోజున ఇవ్వబోతున్న నాకు సహాయం చేసిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నాకు జన్మమిచ్చి పరలోకం వెళ్ళినటువంటి తల్లిదండ్రుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నేను గురువై 30 సంవత్సరాలుగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నాకు సహకరించారో అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 4 సెంటర్స్ కట్టినప్పుడు సహకరించిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 5వ సెంటర్ కోసం ప్రయత్నాలు జరుగుతుండగా ఆ ప్రయత్నం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాతో పాటు నిలబడబోతున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే దినములలో ఇక్కడ జరగబోతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్ని నెక్స్ట్ లెవెల్కి చేర్చబోతున్న కొత్త టీం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నేను ఇక్కడ అపాయింట్మెంట్ చేసిన టైం నుంచి ఈ స్థలంలో అనేక పనులకు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన కుటుంబాలన్నిటి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నీతుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నీతుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ తల వంచి ప్రభుని ప్రార్థిస్తాం. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పే ఒక రోజు నేను అనౌన్స్ చేస్తాను. అది ఆదివారం ఉంటుంది. ఆ దినమున ప్రత్యేకంగా మీ అందరినీ దేవుడు దీవించమని ప్రార్థించి మీకు థ్యాంక్స్ చెప్తాను. అప్పటి వరకు తల వంచి ప్రభుని మీరు ప్రార్థించండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. ఒక్క నిమిషం రోజు మీరు ప్రార్థన చేయమని అడిగినట్టు చేతులెత్తి ఒక క్షణం నా మీద దేవుడి చేయి ఉంచి ఆ నూతనంగా ఇచ్చిన బాధ్యతను సొసైటీ నా మీద ఉంచుకున్నటువంటి ఆ గొప్ప నమ్మకానికి నేను పాత్రుడుగా జీవించినట్టు ప్రభు దీవించమని ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తానని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రతిరోజు నన్ను దీవించి ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరినీ పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వదించి వారు గొప్ప సాక్ష్యం చెప్పేటట్టు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. As people have been praying, mentioning the name every day in the Divine Mercy Chaplet, and today in a special way as those who prayed, let them be blessed in the name of the Father, and the Son, and the Holy Spirit. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు మనలను దీవించును. God bless you.